ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ చదివారా? చదవకపోతే ఒక్క మాట మనం దేవుని వాక్యంలో నుంచి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టిలో మనం శ్రేష్ఠులం. మనం చింతించడానికి అన్యజనుల వల్లే మనం చింతించడానికి దేవుడు మనం పిలవలేదు. పరలోకపు తండ్రిని ఈ లోక విశ్వాన్ని ఎలాగైతే సృష్టించి వాటిని పోషిస్తున్నాడో, దేవుడి పట్ల విశ్వాసం కలిగి మనం బ్రతికితే దేవుడు మనల్ని కూడా పోషించగలిగిన సమర్థుడు. దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళం, మన శ్రేష్ఠులం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని విషయంలో చింతపడొద్దు. నాతో కలిసి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీతో ప్రారంభిస్తున్నటువంటి ఈ ఉదయకాల సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ వాడుకోండి. మేలు చేత నింపండి. మా నడక, మా పడక, మా ప్రయాణం, మా క్రియలు అన్నీ కూడా నీ దృష్టికి యథార్థంగా ఇష్టంగా ఉండేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మా పనులు, మా ప్రయాణాలు అన్ని విషయాల్లో మీ ఆత్మతో నడిపించండి. ఎవరితో ఎలా మాట్లాడో మీ జ్ఞానం దయచేయండి. మాకు ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా నీ సన్నిధి చేత, నీ ఆత్మ చేత వాటిని ఎదుర్కొంటూ నీ కొరకు సాగిపోయే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.